మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్లో ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బాటలు వేస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని 3 చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని దోచుకున్న దోపిడీదారులకు తగిన బుద్ధి చెప్పాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగయ్య యాదవ్ గారు రెండు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. మన వచ్చే ఎలక్షన్ వరకు ఏదో ఒకటే పేరు పెట్టాలి. నీ దగ్గర అంటే వజ్రేశ్వరి మాట్లాడుతున్నా, ఇంకో ఫోన్లో జంగయ్య గారు లైవ్ ఉన్నారని మా పిఏ పొద్దున. ఇద్దరు వేరు వేరు కాదు, అయినా ఒకటే మనిషి, అందులో ఒకటే పేరు పెట్టు. మీకు 3 ఎమ్మెల్యే సీట్లు అవుతున్నాయి. మొదటిసారి డీలిమిటేషన్లో మేడ్చల్ 3 ఎమ్మెల్యేలు అవుతున్నాయి. 2026 జూన్ లోపే అది కరెక్ట్ అయిపోతున్నట్టు నేను పార్లమెంట్ సభ్యునిగా నాకున్న పరిచయాలతో అక్కడ డీలిమిటేషన్ కార్యక్రమం కూడా కూస్తున్నది. అందరికీ నమస్కారంతో పాటు మా పాత మిత్రుడు యూత్ కాంగ్రెస్లో అందరం కలిసి పనిచేస్తాం. చాలా యాక్టివ్గా పనిచేసి ఎప్పుడు కూడా నల్గొండకు కూడా వచ్చేవాడు హరివర్ధన్ రెడ్డి గారికి. ఆయన కేసీఆర్ దత్తత తీసుకున్న 3 చింతలపల్లిలో 100 కోట్లు ఖర్చు పెట్టిన జెడ్పీటీసీగా గెలిచిన గట్టి నాయకుడు ఆయన. దాంతోపాటు మా అందరికి సుపరిచితుడు, మా ఊరికి మా నల్గొండ జిల్లా సుపరిచారంలో మంచి పెద్ద ఎక్స్ఎమ్మెల్యే రెడ్డి గారికి, మా సోదరుడు లంకా ప్రభాకర్ గౌడ్ గారు, మా జడ్పీ చైర్మన్ మా తమ్ముడు శరత్ చంద్రారెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, మా సోదరుడు ఎప్పుడు నాతో ఉండే మా మైపాల్ గారు, అలాగే వేదిక మీద ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ గ్రామాలకు వెళ్తున్న కార్యకర్తలందరికీ, నాయకులకు, మీ అందరికీ కూడా ప్రత్యేకించి దాదాపు 7వ రోజు 6 రోజులుగా రోజు ఒక జిల్లా తిరుగుతూ నాకు బాధ్యతలు ఇవ్వకుండా, అంటే బాధ్యతలు అంటే సీనియర్ లీడర్గా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 100కు పైన గెలవాలి. 113 అసెంబ్లీ మున్సిపల్ చైర్మన్లు, 7 కార్పొరేషన్లు గెలవాలి. 113లో 100 గెలవాల టార్గెట్తో ఇవాళ సేవకుల్లో ప్రారంభించి ఒకరోజు 3 మున్సిపాలిటీలు కూడా బోర్డు సైట్ మీద అక్కడ యాదన్న మా ఎమ్మెల్యేని, మా పాత క్యాడర్ అందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ అందరూ కూడా 30 సంవత్సరాలుగా నాకు సంబంధం ఉన్న వాళ్ళని వెంటేసుకొని 3 చైర్మన్లు తిరగడం జరిగింది. మొన్నొచ్చి పట్నం మహేందర్ రెడ్డి గారితో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలలో 50 కోట్లతోని వర్కులన్నీ కూడా మన 3 అధ్యక్షులు ఎవరికైతే ఇచ్చిండ్రో, ఏ గ్రామంలో ఇచ్చిండ్రో అవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దానితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా కుట్టు మిషన్ పంపిణీ చేసినాం. దానితో పాటు మొన్న మన గ్రామాలలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సోదరులకు 15,000 మందికి చీరలు కూడా పంపిణీ చేసినాం. ఇవన్నీ చేసుకుంటూ మన గ్రామ శాఖ మున్సిపాలిటీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు అందరం కష్టపడి నిరంతరం 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు అయినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేస్తూ గెలిచిన వాళ్ళేమో ఇంట్లో వండుకున్నారు 2. అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్. ఓడిపోయిన ప్రజలలో ఉండి పనిచేసుకుంటా పోతా ఉన్నాం. అందరం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి దాదాపు 2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ 2,000 కోట్లలోనే నిన్న జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆర్ఎంబితోని రోడ్లు వేయిస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామాలలో
ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో 82,000 మందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దానితో పాటు 3,500 ఇళ్ళు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి మన నాయకులందరినీ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు అందరం కూడా ఇది మనకు మున్సిపాలిటీలు గెలిస్తేనే రేపు జిహెచ్ఎంసీలో గాలి వస్తుంది. మరి మున్సిపాలిటీలు కనుక ఏమాత్రం మీకు ఇచ్చినటువంటి వాడు ఇప్పటిదాకా పెద్దలు సుధీర్ రెడ్డి గారు చెప్పిండ్రు, హరివర్ధన్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎక్కడ లేని విధంగా మనం వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ వర్క్తో పాటు ఒక వార్డు 1,000 ఓట్లు, ఒక వార్డులో 1,000 ఓట్లు, 1000 ఓట్లలో ఇక్కడ నేను ఎంత పెద్ద నాయకుడైనా సరే మొన్న జూబ్లీస్ లో మనం పనిచేసినాం.